హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. మోనా తన వ్యభిచారి ఎపిసోడ్ నెంబర్ 4. మోనా బ్యాగ్ తీసుకొని తనతో రమ్మని పిలిచాడు నవరాగ్. వనజమ్మ మోనా దగ్గరికి వచ్చి, ఇక ఏమీ ఆలోచించకు, కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, నీకేమన్నా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు, సరేనా అని అంది. మోనా సరే అంటూ తల ఊపింది. మాలతి మోనా దగ్గరకు వచ్చి కౌగలించుకొని, జాగ్రత్త మోనా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అది చూసి మోనా కూడా మాలతిని గట్టిగా హత్తుకుంది. వస్తా మాలతి, ఉంటా వనజమ్మ అంటూ ట్యాక్సీ ఎక్కింది మోనా. నవరాగ్ కూడా వాళ్ళని చూస్తూ, మీరేం భయపడకండి, మోనా జాగ్రత్తగా ఉంటుంది. ఇది నా ఫోన్ నెంబర్, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి అంటూ ఫోన్ నెంబర్ రాసిన కాగితాన్ని వనజమ్మకి ఇచ్చి, ఇక ఉంటానండి అంటూ ట్యాక్సీ ఎక్కాడు. చిరుచీకట్లు ముసిరేవేళ ఆ ట్యాక్సీ అక్కడి నుంచి కదిలింది. ట్యాక్సీ అరగంట ప్రయాణించి ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. నవరాగ్ కారు నుండి దిగి మోనా బ్యాగ్ తీసుకొని బయటపెట్టి మోనా ఉన్న వైపు వచ్చి ట్యాక్సీ డోర్ తీశాడు. దిగండి అని అన్నాడు. ఆమె కిందకు దిగగానే ట్యాక్సీకి డబ్బులు ఇవ్వడంతో ట్యాక్సీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బ్యాగ్ తీసుకొని నవరాగ్ ముందుకు కదులుతూ, రండి మోనా, ఇదే ఇల్లు అంటూ ముందుకు కదిలాడు. మోనా అతన్ని అనుసరించింది. ఇల్లు తాళం తీసి ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. చిన్న ఇల్లే అయినా పొందికగా ఉంది. 2 బెడ్రూమ్లు, చిన్న హాల్, కిచెన్తో అందంగా ఉంది ఆ ఇల్లు. మోనా బ్యాగ్ను ఒక గదిలో పెట్టి, ఇక నుండి మీరు ఈ గదిలో ఉండొచ్చు, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అందులోనే మీరు ఫ్రెష్ అవ్వండి, బయటికి వెళ్ళి నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి నవరాగ్ ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. మోనా వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చింది. గది మొత్తం పరీక్షించింది. చిన్న గది అయినా అందంగా అలంకరించి ఉంది. ఆ గదిలో ఉన్న మంచం చూడగానే ఇన్ని రోజులు తను ఉన్న గది గుర్తొచ్చింది. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, కానీ అక్కడ మంచానికి విశ్రాంతి అనేది ఉండదు అనుకుంటూనే తన పోలికకు తనే సిగ్గుపడింది. ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నాను, అది నాకు అన్నం పెట్టింది, ఇది కొన్ని రోజులు ఆశ్రయం ఇస్తుంది, రెండూ దేనికవే, పోలికకు తావులేదు అని అనుకుంది. ఆ తర్వాత ఆ గది నుంచి బయటికి వచ్చి ఒకసారి ఇల్లు మొత్తం కలియ తిరిగి చూసింది. గోడ మీద నవరాగ్తో పాటు ఎవరో ఫోటోలో ఉన్నారు. వాళ్ళ అమ్మగారేమో అనుకుంది. అచ్చం వాళ్ళ అమ్మగారి పోలికే అని కూడా చూసుకుంది. గదిలో అరల నిండా పుస్తకాలు. ఒక పుస్తకం చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది. తనకు చదువు రాకపోవడంతో ఆ పుస్తకం అసలు దేనికి సంబంధించిందో అర్థమే కాలేదు. అటు ఇటు తిప్పి చూసి మళ్ళీ దాన్ని అక్కడే పెట్టింది. ఇంతలో బండి సౌండ్ వినిపించింది. నవరాగ్ ఇంట్లోకి వచ్చి, టిఫిన్ తీసుకొచ్చాను మోనా, మీరు తినేయండి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక తింటాను అని చెప్పి కిచెన్ నుండి ప్లేట్స్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టాడు. పర్వాలేదు సారు, మీరు కూడా వచ్చాకే తింటాను, నాకు ఇప్పుడే ఆకలిగా లేదు అని చెప్పింది మోనా. సరే అయితే 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళాడు నవరాగ్. మోనా అటు ఇటు తిరుగుతూ గడిపేసింది. చెప్పినట్లే 10 నిమిషాలలో గది నుంచి బయటికి వచ్చాడు నవరాగ్. అప్పటికే మోనా అక్కడున్న కుర్చీలో కూర్చుంది. ఆమెను చూసి, రండి మోనా అని పిలవగానే లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అతనే టిఫిన్ ప్లేట్స్లో వడ్డించాడు. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇద్దరు బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. మోనాకు ఆ పరిసరాలు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఈ ఇంట్లో మీరొక్కరే ఉంటారా సారు అని అడిగింది మోనా. అవును, ఉద్యోగం చేస్తుంటాను ఈ ఊర్లోనే, అందుకే ఇక్కడే ఇల్లు తీసుకొని ఉంటున్నా అని చెప్పాడు నవరాగ్. మీ అమ్మా నాన్నగారులు మీతో ఉండరా అని అడిగింది మోనా. లేదు, మా నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ ఊళ్ళోనే టీచర్గా పనిచేస్తూ నన్ను చదివించింది. నేను ఒక్కడినే, అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు నాకెవరూ లేరు. ఉద్యోగం వల్ల ఇక్కడ ఉంటున్నా. అమ్మ ఊళ్ళోనే టీచర్గా పనిచేస్తుంది కదా, అందుకే ఇక్కడికి రావడం కుదరలేదు. ఈ సంవత్సరంతో అమ్మ సర్వీస్ కూడా అయిపోతుంది. వచ్చే సంవత్సరం నుండి ఇక అమ్మ కూడా నా దగ్గరే ఉంటుంది, అంటే ఇక్కడికే వస్తుంది అని చెప్పాడు నవరాగ్. ఓహో అలాగా అంటూ తల ఊపింది మోనా. మీ తమ్ముడు ఎక్కడున్నాడు మోనా, నువ్వు ఈ పని చేస్తున్నట్లు అతనికి తెలుసా అని అడిగాడు నవరాగ్. లేదు సారు, వాడు ఎక్కువగా హాస్టల్లోనే ఉంటూ ఉంటాడు. నేను మొదటిసారి వాడిని హాస్టల్లో చేర్చినప్పుడు సెలవులొస్తే అప్పుడప్పుడు నేను పనిచేసే ఇంటికే వచ్చేవాడు. ఆ తర్వాత ఆశ్రమంలో చేశాను కదా, కొన్ని రోజులు సెలవులకి అక్కడికి కూడా వచ్చి ఉండేవాడు. ఆ తర్వాత నేను ఇప్పుడున్న ఇంటికి చేరాను, అదే వనజమ్మ ఇంటికి.
కానీ ఆ తర్వాత వాడు ఎప్పుడైనా రావాలనిపించి 2 రోజులు వస్తానక్క అని అడిగినా కూడా వాడిని తీసుకురావడం ఇష్టం లేక ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాను. వాడికి రావాలని అనిపించినప్పుడు నేనే వెళ్ళి చూసి వస్తున్నా సారు. వాడిని తీసుకొచ్చి వాడికి కావలసినవన్నీ వండిపెట్టి వాడిని కళ్ళారా చూసుకోవాలని చాలాసార్లు అనిపించింది సారు. కానీ నా బతుక్కి అంత అదృష్టం లేదు అంటూ విరక్తితో ఒక నవ్వు నవ్వింది మోనా. ఆ నవ్వు వెనకాల ఉన్న బాధను అర్థం చేసుకున్న నవరాగ్, మీ తమ్ముడు ఏ హాస్టల్లో ఉంటాడు మోనా అని అడిగాడు. ఆమె ఆ హాస్టల్ పేరు చెప్పింది. ఓహో అవునా అని తల ఊపాడు నవరాగ్. ఆ తర్వాత మోనా మౌనంగా ఉండిపోయింది. అది సరేగాని మీ అసలు పేరు మోనాయేనా అని అడిగాడు నవరాగ్. ఆమె తల అడ్డంగా ఊపుతూ, లేదు సారు, అమ్మవాళ్ళు పెట్టిన పేరు మల్లిక. ఈ వృత్తిలోకి వచ్చాక అమ్మవాళ్ళు పెట్టిన పేరుతో ఈ పని చేయకూడదనుకున్నా. అందుకే వనజమ్మ నాకు మోనా అని పేరు పెట్టింది అని చెప్పింది మోనా. మల్లిక, చాలా అందమైన పేరు మీది అని అన్నాడు నవరాగ్. ఆమె చిన్నగా నవ్వేసింది. మీ తమ్ముడు పేరేంటి మోనా అని అడిగాడు నవరాగ్. మనోజ్. వాడు చాలా అందంగా తెల్లగా ఉంటాడు సారు, అచ్చం మా నాన్నలాగా అంటూ తమ్ముడు గురించి చెబుతూ కొంచెం గర్వంగా ఫీల్ అయ్యింది మోనా. నవరాగ్ చిన్నగా నవ్వుతూ, మీరు కూడా చాలా అందంగా ఉంటారు మోనా అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె ముఖంలో కొంచెం సిగ్గుపడినట్లుగా అనిపించింది అతనికి. సరే మోనా, ప్రయాణం చేసి వచ్చారు కదా, అసలే మీకు నీరసంగా కూడా ఉంటుంది. ట్యాబ్లెట్లున్నాయి, వాటిని వేసేసుకొని నిద్రపోండి. నేను కూడా రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి. లోపలికి వెళ్దాం పదండి అనడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళి చెరో రూంలోకి వెళ్ళిపోయారు. మర్నాడు నవరాగ్ నిద్రలేచి బయటికి వచ్చాడు. అప్పటికే ఇల్లు మొత్తం శుభ్రంగా తలతలలాడుతూ ఉంది. పేపర్ కోసం ఇంటి గుమ్మంలోకి వచ్చాడు. అప్పుడే వాకిట్లో ఉన్న ముగ్గు అతన్ని నవ్వుతూ పలకరించింది. అతనికి ఎందుకో తన ఇల్లు తనకే కొత్తగా, విచిత్రంగా అనిపించింది. అమ్మ వచ్చినప్పుడు తప్ప అలా తన ఇంటి ముందు ముగ్గు ఉండడం అనేది జరగదు. ఇల్లు కూడా అతను సెలవు రోజుల్లో మాత్రమే సర్దుకుంటాడు. అందుకే ఇదంతా మోనా చేసి ఉంటుంది అనుకుంటూ టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసుకొని కుర్చీలో కూర్చున్నాడు. 2 నిమిషాల్లో మోనా 2 కాఫీ కప్పులతో అతనికి ఎదురుగా వచ్చి నుంచొని, కాఫీ తీసుకోండి సారు అంటూ ఇచ్చింది. మోనాను అలా చూడడం వింతగా అనిపించింది అతనికి. తనకు తెలిసిన మోనా వేరు, ఎవరినీ లెక్క చేయదు, అందరినీ ఎదిరించి మాట్లాడుతుంది. అసలు అలాంటి అమ్మాయికి ఇలాంటి పనులు చేయడం, వేరే వాళ్ళకు కాఫీ ఇవ్వడం కూడా వచ్చని ఎవరూ ఊహించరు. అందరినీ అంత హడలెత్తిస్తుంది అని అనుకుంటూ ఆమెను గురించి ఆలోచిస్తూ అంతే ఉండిపోయాడు నవరాగ్. తన చేతిలో కాఫీ అతను తీసుకోకపోవడంతో మరోసారి కాఫీ తీసుకోండి సారు అని మళ్ళీ మోనా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు నవరాగ్. వెంటనే మోనా చేతిలోని కప్పు తీసుకుంటూ, అప్పుడే నిద్రలేచారా మీరు అని అడిగాడు నవరాగ్. అవును సారు, కొంచెం కొత్త చోటు కదా, త్వరగా మెలకు వచ్చింది, ఏం చేయాలో తోచలేదు, అందుకే ముగ్గేసి ఇల్లుడ్చి కాఫీ పెట్టేశాను అని చెప్పింది మోనా. నవరాగ్ ఆమె ఇచ్చిన కాఫీని కొంచెం సిప్ చేసి, కాఫీ చాలా బాగుంది మోనా అని చెప్పాడు. అతని పొగుడుతా ఆమెకెందుకో చాలా కొత్తగా, బాగుందని అనిపించింది. నేను టిఫిన్ రెడీ చేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాను మోనా, కొంచెం వర్క్ ఉంది, వీలైతే ఆఫీస్ నుండి ఇంకొంచెం ముందుగానే రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు నవరాగ్. నేను టిఫిన్ రెడీ చేసేసాను సారు, మీరు వెళ్ళండి, స్నానం చేసొస్తే టిఫిన్ చేయొచ్చు అని చెప్పింది మోనా. ఏంటి, అప్పుడే టిఫిన్ కూడా అయిపోయిందా? అసలు నీకు ఈ పనులన్నీ వచ్చని అనుకోలేదు మోనా అని అన్నాడు నవరాగ్. ఎందుకు రావు సారు, చిన్నప్పటి నుండి చాలా ఇళ్లల్లో అన్ని పనులు చేస్తూ ఉండేదాన్ని కదా, ఇంటి పని, వంట పని అన్నీ వచ్చు సార్ నాకు అని చెప్పింది మోనా. అవునా, సరే మోనా, నేను రెడీ అవుతాను అంటూ వెళ్ళి 15 నిమిషాల్లోనే నీట్గా రెడీ అయ్యి బయటికి వచ్చాడు నవరాగ్. రోజు మామూలు డ్రెస్లో కనిపించే నవరాగ్ ఆఫీస్కి రెడీ అయినప్పుడు చూసిన నవరాగ్కి చాలా తేడా ఉన్నట్లు అనిపించింది మోనాకు. అతను వచ్చిన తర్వాత టిఫిన్ వడ్డించి టేబుల్పై పెట్టింది మోనా. రోజు బయట తినడం అలవాటైన నవరాగ్కి ఆ రోజు ఇంట్లో మోనా చేసిన టిఫిన్ చాలా బాగుందని అనిపించింది. టిఫిన్ చేసి, సరే మోనా, నేను ఆఫీస్కి వెళ్తున్నా, మధ్యాహ్నం భోజనం బయట నుండి తెస్తాను, 1 గంటకు వచ్చేస్తాను, మధ్యలో ఏమైనా ఆకలిస్తే ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని తినేసేయి, ఏం కావాలన్నా వాడుకో, మొహమాట పడకు
నేను మధ్యాహ్నం లీవ్ పెట్టి వచ్చేస్తాను అని చెప్పాడు నవరాగ్. భోజనం బయట నుండి వదిలేశారు. ఇప్పుడిక నాకేం పనుంది? ఊరికే కూర్చున్నా నాకేమీ తోచదు. వంటను ఇంట్లోనే నేనే చేసేస్తాను అని చెప్పింది మోనా. ఆమెకు ఏమీ తోచదు. నిజమేగా అనుకొని, సరే మోనా, నీ ఇష్టం, నేను బయలుదేరుతున్నా అని చెప్పి నవరాగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నవరాగ్ వెళ్ళిపోయాక కాసేపు టీవీ చూస్తూ కూర్చుంది మోనా. కొంచెం సేపటికి టీవీ చూడటం కూడా విసుగ్గా అనిపించింది. దాంతో టీవీ ఆఫ్ చేసి ఊరికే కూర్చుంది. ఏవో ఆలోచనలు. అసలు ఎక్కడి నేను, ఎక్కడి నవరాగ్ గారు? అసలు ఈ గొడవ జరగడం అంతా ఎందుకు? నేను ఇలా ఈ ఇంటికి రావడం ఏంటో? అసలు ఏం జరుగుతుంది? అనుకోకుండా నా జీవితంలో ఏవేవో జరిగిపోతున్నాయి. అర్థమే కావడం లేదు. కానీ ఏది జరిగితే అదే జరుగుతుంది. నేను కావాలనుకుంటే ఈ గొడవ కాలేదు, వద్దు అనుకుంటే ఆగలేదు. అసలు జీవితంలో నేను అనుకున్నట్లు ఏదీ జరగలేదు. ఇక నేను ఇంతలా ఆలోచించడానికి ఏముంది? దేవుడు ఈరోజు ఇక్కడుంచాడు, రేపెక్కడో అనుకుంటూ వేదాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది మోనా. ఆ తర్వాత కాసేపటికి లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయోనని చూసింది. ఏవీ ఎక్కువగా లేవు. దాంతో అసలేం వండాలి అని కాసేపు థింక్ చేసి, ఉన్న వాటితో నేను పప్పుచారు మాత్రమే చేయగలను అనుకుంటూ, భోజనం చేసేటప్పుడు ఆమ్లెట్ వేడిగా వేసి పెట్టొచ్చు అనుకొని వంట చేయడంలో మునిగిపోయింది. కాసేపటికి వంట పూర్తయింది. అలసిపోయినట్లు అనిపించి స్నానం చేసి కాసేపు బెడ్పై వాలింది. అలసటతో ఆమె కళ్ళు వెంటనే మూసుకుపోయాయి. మెలకువ వచ్చేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చొని తననే చూస్తున్న నవరాగ్ను చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. దాంతో వెంటనే లేచి కూర్చుంటూ, మీరెప్పుడొచ్చారు సారు అని అడిగింది మోనా. వచ్చి అరగంట అయింది మోనా. నా దగ్గర రెండో తాళం ఉంది కదా, డోర్ తీసుకొని వచ్చేశా. లోపలికి వచ్చేసరికి నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. అది చూసి నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని పిలవలేదు. నిద్రపోతున్న నీ ముఖం చాలా అమాయకంగా కనిపించింది. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అందుకే ఇక్కడే కూర్చొని నిద్రపోతున్న నిన్ను చూస్తున్నాను అని చెప్పాడు నవరాగ్. ఏమో సారు, మీ మాటలు అర్థమే కావు. ఎప్పుడూ ఇదే చెబుతారు. అసలు నా ముఖంలో మీరు అంత ఇదిగా చూసేంత ఏముంది సారు అని అడిగింది మోనా. తెలియదు మోనా. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఏదో తెలియని భావం నన్ను నీ వైపు లాగేసింది. దానికి ఒక పేరు పెట్టమంటే నేను పెట్టలేను. అందుకే రోజు నిన్ను చూసి ఆ భావాన్ని నాలో నింపుకొని వస్తుంటాను అని చెప్పాడు నవరాగ్. అసలు మీరు చూస్తే ఇంత మంచివారిలా ఉన్నారు. మీరు ఆ ఇంటికి ఎందుకు వచ్చారు సారు అని అడిగింది మోనా. అంటే మంచివాళ్ళు ఆ ఇంటికి రాకూడదా మోనా అని అడిగాడు నవరాగ్. అలా కాదు సారు, మీరు ఆ ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందా అని అడిగాను, అంతే సారు అని అనుమానంగా చెప్పింది మోనా. ఆ మాటకు నవరాగ్ చిన్నగా నవ్వి, నిజం చెప్పాలంటే నేను నిన్ను మొదటిసారి ఆ ఇంట్లో చూడలేదు, ఇంకా ముందే చూశాను అని చెప్పాడు నవరాగ్. ఆ మాటకి మోనా ఆశ్చర్యపోతూ, అవునా సారు, ఎక్కడ చూశారు? అసలు నేను మీకు ఎలా తెలుస్తారు అని ఆత్రంగా అడిగింది. నేను నిన్ను మొదటిసారి ఆశ్రమంలోనే చూశాను అని చెప్పాడు నవరాగ్. అవునా సార్, నేను మిమ్మల్ని ఆశ్రమంలో ఎప్పుడు చూడనే లేదు సారు అని చెప్పింది మోనా. నువ్వు చూసే అవకాశం లేదులే మోనా, నేను నీకు కనిపించలేదు అని చెప్పాడు నవరాగ్. ఒకసారి ఆశ్రమానికి అమ్మ నేను కలిసొచ్చాం. నా పుట్టినరోజు నాడు అమ్మ నన్ను ఆశ్రమంలో అన్నదానం చేయించడానికి నువ్వున్న ఆశ్రమానికే తీసుకొచ్చింది. అమ్మకు అలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే పుట్టినరోజు నాడు నాతో అన్నదానం చేయించాలని పట్టుబట్టి మరీ ఆ రోజు అక్కడికి తీసుకొచ్చింది. అప్పుడే అక్కడ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ, అందరి అవసరాలు చూస్తూ చలాకీగా తిరుగుతున్న నిన్ను మొదటిసారి అక్కడే ఆశ్రమంలోనే చూశాను. చూడగానే ఎందుకో నువ్వు నాకు ఎప్పటి నుండో తెలుసు అనే భావన కలిగింది. నువ్వు ఆ రోజు నన్ను చూశావు, కానీ ఆ ఆశ్రమానికి ఎంతోమంది అలా వస్తూ పోతూ ఉంటారు కదా, అందుకే నువ్వు నన్ను పట్టించుకోలేదు. మామూలుగా నీ పనిలో నువ్వు బిజీగా ఉన్నావు. ఆ రోజు అమ్మ కూడా నిన్ను చూసి చాలా ముచ్చటపడింది. చిన్నపిల్ల అందరినీ ఎంత బాగా చూసుకుంటుంది అని నిన్ను మెచ్చుకుంది కూడా అని చెప్పాడు నవరాగ్. అతను చెప్పేది ఇంట్రెస్ట్గా వింటూ ఉంది మోనా. ఆ తర్వాత అతను మళ్ళీ మాట్లాడుతూ, ఆ రోజు మొదలు నాకు నిన్ను చూడాలని ఎక్కువగా అనిపించేది మోనా. అందుకే
అప్పుడప్పుడు నీకు తెలియకుండా నువ్వు ఆశ్రమం నుండి సాయంత్రం పూట వేరే వాళ్ళ ఇంటికి పనికి వెళ్తూ ఉంటావు కదా. అందుకే నువ్వు ఆ పనికి వెళ్ళే సమయంలో నేను ఆశ్రమం దగ్గర వెయిట్ చేసి నీ వెనకే వచ్చేవాణ్ణి. నీ పేరు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ నీ ముఖం తప్ప నీ గురించి మరే వివరం తెలుసుకోలేకపోయాను. ఒకసారి అలానే ఒక వారం రోజులు రాలేదు, కానీ ఆ తర్వాత నిన్ను చుట్టానికి వచ్చాను. కానీ నువ్వు అక్కడ నాకు కనిపించలేదు. చాలా రోజులు నీకోసం ఆశ్రమానికి వస్తూ వెళ్తూ ఉండేవాణ్ణి. ఎవరిని అడగాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇక నువ్వు నాకు కనిపించవని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒకరోజు నువ్వు నాకు కనిపించావు అని చెప్పాడు నవరాగ్. ఎక్కడ సారు అని ఇంట్రెస్ట్గా అడిగింది మోనా. ఇప్పుడు నువ్వు వనజమ్మ ఇంట్లో ఉంటున్నావు కదా. నేను ఆ ఇంటి వైపు వేరే పని మీద రావాల్సి వచ్చింది. అప్పుడే అనుకోకుండా నిన్ను మళ్ళీ చూశాను. ఆ ఇల్లు ఎలాంటిదో అక్కడ అందరికీ తెలుసు. అలాంటి ఇంట్లో నిన్ను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఆశ్రమాన్ని వదిలేసి నువ్వు అక్కడికెందుకు వెళ్ళావో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వరుసగా అటువైపు చాలా రోజులు వచ్చాను. నువ్వు బయటికి అస్సలు కనిపించలేదు. నాకేమో ఆ ఇంట్లోకి రావాలంటే ఎందుకో ఇబ్బందిగా అనిపించేది. అందుకే కొన్ని రోజులు ఆ ఇంటి ముందే ఎదురు చూశాను. ఇక అలా ఉంటే నిన్ను కలవడం అసాధ్యమని అర్థమైంది. అందుకే ధైర్యం చేసి లోపలికొచ్చాను. అదృష్టం కొద్దీ మొదటి రోజే నిన్ను కలిశాను. కానీ అక్కడ నీ ప్రవర్తనకి నేను ఆశ్రమంలో చూసిన నీకు అస్సలు పోలికే లేదు. నువ్వు ఇలా ఎందుకు మారిపోయావో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. కానీ నువ్వు అసలు ఏ విషయాన్ని నాతో మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. కనీసం నిన్ను రోజు దగ్గర నుండైనా చూడొచ్చు కదా అని రోజు ఆ ఇంటికి వచ్చేవాణ్ణి. ఈ సమయంలో అనుకోకుండా ఆ ఎమ్మెల్యే కొడుకుతో ఆ గొడవ జరగటం వల్ల నువ్వు ఆ ఇంటికి ఎలా వచ్చావో, నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. అందుకే అక్కడే ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం ఉందని తెలిసి నిన్నిక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి మోనా వైపు చూశాడు నవరాగ్. ఇప్పుడు మోనా రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మోనా తను వ్యభిచారి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.